హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ గాయత్రి అనంతపురం అమ్మాయి వ్లాగ్స్. లాస్ట్ వీడియోలో శ్రీ లక్ష్మీ గణపతి స్వామి వారి గురించి అయితే తెలుసుకున్నాం కదా. వినాయక టెంపుల్ నుంచి దాదాపు 500 మీటర్ల దూరంలో శ్రీ గోలింగేశ్వర స్వామి టెంపుల్ గురించి అయితే తెలుసుకోబోతున్నాం. ఇది ఆలయ ప్రధాన గోపురము. ఇక్కడ సిద్ధి వినాయక స్వామి, భద్రకాళి సమేత వీరభద్రేశ్వర స్వామి, పార్వతీ సమేత గోలింగేశ్వర స్వామి, కుమార సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అన్ని విగ్రహాలు స్వయంభూ విగ్రహాలుగా వెలిశాయి. ఈ గుడి ప్రత్యేకత ఏమిటంటే కుమార సుబ్రహ్మణ్య స్వామి పక్కన ఒక పుట్టు ఉంటుంది. పుట్ట దగ్గర రోజు రాత్రిపూట గుడి మూసేటప్పుడు ఊరి వాళ్ళు తెచ్చిన పాలు గిన్నెలు వేసి పెడితే సుబ్రహ్మణ్య స్వామి రోజు గుడి మూసిన తర్వాత సర్పరూపేణ వచ్చి పెట్టిన పాలు తాగేసి వెళ్తుంటాడని ఇక్కడ ప్రజలైతే నమ్ముతూ ఉంటారు. సుబ్రహ్మణ్య స్వామిని మనం చాలా ఆలయాలలో వల్లీ దేవసేన సుబ్రహ్మణ్య స్వామిగా చూసి ఉంటాం. కానీ ఇక్కడ స్వామివారు కుమార సుబ్రహ్మణ్యేశ్వర స్వామిగా దర్శనమిస్తారు. ఆలయం లోపలికైతే వెళ్దాం. మహేశ్వరుడు, గోలింగేశ్వర స్వామి, పార్వతీదేవి, శ్రీ కుమార సుబ్రహ్మణ్యేశ్వర స్వామి పక్కన అయితే చిన్న పుట్టు ఉంటుందండి ఈ విగ్రహానికి. స్వామివారు ఆలయం గురించి అయితే చెప్తున్నారు. ఆలయం చరిత్ర అయితే చాలా పురాతన ఆలయం అని చెప్తున్నారు. భారతదేశంలో శ్రీ కుమార సుబ్రహ్మణ్యేశ్వర స్వామి బ్రహ్మచారిగా వెలిసిన 2 స్వయంభూ క్షేత్రాలు. ఒకటి వచ్చేసి తమిళనాడు పళని క్షేత్రంలో ఉంది. రెండో క్షేత్రంగా బిక్కవోలు శ్రీ కుమార సుబ్రహ్మణ్య స్వామిగా దర్శనమిస్తారు. ఇక్కడ మరో విశేషం ఏమిటంటే గోలింగేశ్వర స్వామి బ్రహ్మసూత్ర లింగం అయితే కలిగి ఉంటాడు. ఇక్కడ సుబ్రహ్మణ్య స్వామి దక్షిణముఖంగా ఉంటాడు కనుక అభిషేకాలు, రాహుకేతు పూజలు, సంతానం లేని వారికి, పెళ్ళి కాని వారికి ఈ దేవాలయాన్ని దర్శించుకుంటే ఖచ్చితంగా ఫలితం లభిస్తుందని ఇక్కడ ప్రజలైతే నమ్ముతారు. ఈ ఆలయం చాళుక్యుల కాలం నాటి చాలా పురాతన ఆలయం. 1100 సంవత్సరాల చరిత్ర కలిగిన ఆలయం. ఈ ఆలయ గోపురం. ఈ టెంపుల్కి చాలా చరిత్ర అయితే ఉందండి. చాలా పురాతనమైన టెంపుల్. ఇక్కడికి ప్రజలు చాలామంది అయితే వస్తూ ఉంటారు. లక్ష్మీదేవి ప్రతిరూపం, నక్షత్ర తాబేలు టెంపుల్ దగ్గర అయితే చాలా ఉన్నాయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్.